సప్తవర్ణాల సమ్మేళనం హోళీ. మిఠాయిల్లో రారాజు మన ఆలివ్. అకేషన్ ఏదైనా ఆలివ్ మిఠాయిలతోనే. హాయ్ సార్. హాయ్ సువర్ణ, హౌ ఆర్ యు? యా ఐఎమ్ టూ గుడ్ సార్. 2 days నుంచి టీవీ చూడండి, ఫోన్స్ చూడండి, ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్స్ గురించే మాట్లాడుతున్నారు. 2 days నుంచి కాదు, యాక్చువల్ గా ఒక మీకు గుర్తుంటే సుమన్ టీవీలోనే లాస్ట్ ఇయర్ ఒక ఇంటర్వ్యూ చేశాను. ఆల్మోస్ట్ అది అన్ని కలిపి ఒక 6 million వరకు చూసారు. సో ఈ టాపిక్ ఏదైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ఆపాలి, అండ్ అట్ ది సేమ్ టైం బెట్టింగ్ యాప్స్ ని కంప్లీట్ గా తెలుగు స్టేట్స్ లో, ఎందుకంటే మన ఐటీ యాక్ట్ 2016, మన తెలంగాణ ఐటీ యాక్ట్ 2016, ఆంధ్రప్రదేశ్ ఐటీ యాక్ట్ ఆర్ ది గేమింగ్ యాక్ట్ 2019 ప్రకారము ఇవి రెండు బ్యాన్ అయ్యాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరు దాన్ని ప్రమోట్ చేయకూడదు, ఆడకూడదు. ఆ యాప్స్ కూడా ఇక్కడ వర్క్ చేయకూడదు. కానీ యాప్స్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ వర్క్ చేయడము, ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోకపోవడము, ఇన్ఫ్లుయెన్సర్స్ దీన్ని ప్రమోట్ చేయడం వల్ల లాస్ట్ ఇయరే ఒక 2024 1000 మంది కన్నా ఎక్కువ మంది ఈ బెట్టింగ్ యాప్స్ ఆడుతూ చచ్చిపోయారు. స్కూల్ పిల్లలు, మన కాలేజ్ పిల్లలు ₹1,00,000 ఫీజు బెట్టింగ్ యాప్స్ లో ఇది పోగొట్టుకొని నితిన్ అనే పిల్లాడు రైల్వే ట్రాక్ మీద 3 ముక్కలు అయ్యాడు. అట్లానే మన బాల్నగర్ లో ఒక ఫ్యామిలీ ఉరేసుకొని చనిపోయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ప్రతి ఛానల్లోనూ చూస్తారు, మీరు ప్రతి న్యూస్లోనూ చూస్తారు. ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఫ్యామిలీ చనిపోయింది అనేది మనం చాలా ఇన్సిడెంట్స్ చూసాం. కానీ ఫైనల్లీ 1.5 year నుంచి యాక్టివ్గా ఎక్కే స్టూడియో దిగే స్టూడియో లాగా తిరుగుతున్నందుకు దీని మీద వాయిస్ అవుట్ చాలా మంది చేశారు. కానీ ఇప్పుడు రీసెంట్గా సజ్జనార్ గారు కూడా చేశారు. అండ్ అట్ ది సేమ్ టైం కానీ సజ్జనార్ గారి కన్నా ప్రభుత్వం కూడా దీని మీద స్పందిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. కానీ ఇన్ఫ్లుయెన్సర్లలో మటుకు ఒక మార్పు వచ్చింది. మీరు చూస్తారు, హర్ష సాయి కూడా నేను కలిసినప్పుడు చెప్పాడు ఇంక మీద బెట్టింగ్ యాప్స్ చేయను అని. మీరు చూస్తే ఒక పాస్ట్ 7-8 months నుంచి అతను ఏం చేయలేదు అసలు యాక్చువల్గా. సో అందుకనే కలవడం జరిగింది. అండ్ అతనికి హర్ష సాయిని ఎందుకు కలిశారు అని చాలా మంది క్వశ్చన్స్ ఉండొచ్చు. హర్ష సాయికి నాకు వ్యక్తిగత వైరుధ్యం ఏం లేదు. మాకేమి, నేను అతని మీద 250 వీడియోలు చేయడానికి కారణం ఏంటి అంటే బెట్టింగ్ యాప్సే. అంతకు మించి హర్ష సాయి హైట్ తోని లేకపోతే హర్ష సాయి ఏజ్ తోని నాకేం ప్రాబ్లం లేదు. అందరికి ఒక డౌట్ ఉంది. యాక్చువల్లీ 250 వీడియోలు చేశారు యువ సామ్రాట్ రవి అని అంటుంటారు. అయితే 250 వీడియోలు చేసిన తర్వాత వార 1-to-1 కాకుండా 2 sides బోత్ నడిచింది. ఒక్కసారిగా కలిసిపోయింది. ఫస్ట్ ఆడియన్స్ అంటే చూసే పీపుల్ ఫస్ట్ తీసుకోలేకపోయారు. డబ్బులకి ఏమైనా అమ్ముడిపోయాడా అని అంటున్నారు. ఒకటి ఏంటి అంటే, హర్ష సాయి సుమన్ టీవీ ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ప్రతి క్వశ్చన్ అడిగాను, ఏం బ్రదర్ మీరు ఏంటి మరి మీరు నేను చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు అంటే, అతను ప్రమోట్ చేసిన ప్రతి యాప్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ 90 లక్షలు అయిందండి, ఇది బఫెలో షెడ్ వేయడానికి 90 లక్షలు అయింది. ఈ బెట్టింగ్ యాప్ వాళ్ళు నాకు 56 lakhs ఇచ్చారు. మిగతా 34 lakhs నేను పెట్టుకున్నాను. నేను నా పాకెట్లో నుంచి పెట్టుకొని వాళ్ళకి హెల్ప్ చేశాను. నేను చేయకపోతే, తన ఇంటెన్షన్ ఏంటి అంటే, నేను చేయకపోతే ఇప్పుడు ఆబ్వియస్గా ఒక 24 years అబ్బాయికి బెట్టింగ్ యాప్ కానివ్వండి, ఒక 80 లక్షలు 56 లక్షలు ఎవడన్నా ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తాడు, తీసుకొని ఒక కారు కొనుక్కుంటాడు, మంచిగా అమ్మాయిలతోని మందు అవుతూ ఫోటో చేస్తాడు. అబ్బాయి అది చేయలేదు, పోయి అది ఎంతో కొంత హెల్ప్ చేశాడు. అందులో ఇంకా జోబులో నుంచి డబ్బులు పెట్టి కూడా హెల్ప్ చేశాడు. సో బెట్టింగ్ యాప్ చేశాడు అన్నది బాధ, దానివల్ల ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది అన్నది నా బాధ. సో అతను చెయ్యను అంటే ఇంకా నాకు అతనికి ఇంకేం కొట్లాటలు ఉంటాయి. మా ఇద్దరిది సేమ్ ఊరా, లేకపోతే నా జగా హర్ష సాయి ఆక్రమించుకున్నా, లేకపోతే హర్ష సాయి జగా నేను ఆక్రమించుకున్నానా? లేదు కదా. సో మాకేం పర్సనల్ ఎనిమిటీ లేదు. అండ్ ఒక కాజ్ గురించి కలిసాము, అండ్ ద మూమెంట్ హీ సైడ్ ఓకే, వీఆర్ గుడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక్కసారి కలిసిపోయిన తర్వాత చాలా మంది రేస్ చేసిన పాయింట్ ఏంటంటే, గతంలో మీ మీద హర్ష సాయి చాలా కేసులు పెట్టారు, మీరు ఇప్పటికీ ఆ కేసుల గురించి తిరుగుతున్నారని అందరూ వింటూ ఉన్నారు. అసలు ఆ కేసులు ఏమైంది, సార్ట్ అవుట్ అయిందా, ఇంకా మీరు కోర్టు చుట్టూ? సో ఆబ్వియస్ గా ఒకసారి కోర్ట్ ప్రొసీడింగ్స్ అన్నది మొదలయ్యాక, సో ఇద్దరము దాన్ని వెనక్కి తీసుకోవాలనుకున్నా, లేకపోతే ముందుకు వెళ్ళాలన్నా. అండ్ అట్ ది సేమ్ టైం హర్ష సాయి ఒకడే కాదు, నేను కూడా పెట్టాను కదా. నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళకి డీజీపీ రిప్రజెంటేషన్స్ ఇచ్చాను, హైకోర్టులో పెళ్లి వేయడానికి మూవ్ చేశాను, రిట్ వేయడానికి మూవ్ చేశాను. సో నేను కూడా
లీగల్ యాక్షన్ తీసుకుందామని రెడీ అయిపోయాను కదా. సో నౌ దట్ థింగ్స్ గాట్ సెటిల్డ్, కోర్ట్ ప్రొసీజర్ని ఫాలో అయ్యి అది ఎట్లా విరమించుకోవాలో దాని ప్రాసెస్లో ఉంటాం. ఓకే. కానీ ఏది ఓవర్ నైట్ అయితే అయిపోదు కదా, ఎవ్రీథింగ్ విల్ టేక్ సమ్ టైం. ఇంకొకటి, ఇప్పుడు హర్ష సాయి గారితో ఇప్పటికీ మీరు మాట్లాడుతున్నారు, ఇంటరాక్షన్స్ ఉన్నాయా? అప్పుడప్పుడు మాట్లాడుతున్నాను, అంటే రెగ్యులర్ గా లేచావా పడుకున్నావా పలుదామా అన్న, మేమిద్దరం సేమ్ ఏజ్ గ్రూప్ కాదు కదా, సో ప్లస్ సేమ్ సిటీ కూడా కాదు, సో అప్పుడప్పుడు మాట్లాడుతుంటాము. సో ఇప్పుడు ఇంతకు ముందు మీరు అన్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినా కూడా ఆ అమౌంట్ తో ఇంకా తన అమౌంట్ వేసుకుని చాలా మందికి హెల్ప్ చేస్తున్నాడు అన్నారు. ఇది నిజంగా రియల్ అయినా నమ్మొచ్చా లేదు? ఎందుకంటే చాలా మంది ఇది మటుకు నేను చూసాను. నేను ఆస్క్ యువర్ సెల్ఫ్ ఎ క్వశ్చన్, మీకు ఇప్పటికిప్పుడు 60 లక్షలు వస్తే మీ అప్పులు తీర్చుకుంటారు, లేకపోతే క్రెడిట్ కార్డు కొనుక్కుంటారు, జ్యువెలరీ కొనుక్కుంటారు, అబ్బాయిలు అయితే కార్లు కొనుక్కుంటారు, ఏది కొనుక్కుంటారు. మనోడు అందులో తీసుకున్నాడు, వాట్ అమౌంట్ ఆఫ్ ఇట్, అందులో ఎంత తన పర్సనల్ కి ఖర్చు పెట్టుకున్నాడో తెలియదు, కానీ అందులో మేజర్ పోర్షన్ అయితే ఎంతో కొంత ఇచ్చాడు కదా, కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా. 1 ఎకర్ ల్యాండ్ ఎక్కడన్నా ఆ కాస్ట్ లేనిది లేదు, అట్లాంటిది అంత పెద్ద బఫెలో షెడ్ వేయాలి. లేకపోతే ప్లస్ ఇంకోటి, నాకు వాట్ ఐ పిటీ అబౌట్ హర్ష సాయి ఇస్, మీరు దానం చేస్తున్నాను, మీకు దాన గుణం ఎక్కువ ఉంది అనగానే నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు కనిపించగానే ఫస్ట్ డబ్బులు అడుగుతారు. ఐదర్ యూ దే మే లవ్ యూ ఆర్ హేట్ యూ, బట్ ఫస్ట్ ఎక్కడో పాకిస్తాన్ నుంచి కూడా కాల్స్ వచ్చాయి తనకి, హర్ష సాయి మదద్ కరో, బీహార్ నుంచి హర్ష సాయి, ఏ హర్ష సాయి కా నెంబర్ హై క్యా, ముజే మదద్ కరో అని మొత్తం ఇండియా, పాన్ ఇండియాలో నుంచి కూడా అతన్ని హెల్ప్ 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 అని అడుగుతూ ఉంటారు. సో ఒకటి కాకపోతే 2 అడిగిన వాళ్ళకి అందరికీ ఓ 10,000 ఇచ్చినా నాకు తెలిసి అతనికి బాగా ఖర్చు ఉంటుంది.